సొంతింటి కల నెరవేర్చుకున్న వేలాది కుటుంబాలకు ఇప్పుడు ఒకే ఒక్క నిబంధన నిద్ర లేకుండా చేస్తుంది. అదే 22A నిషేధిత భూముల జాబితా. నిన్న మొన్నటి వరకు అన్ని సక్రమంగా ఉండి క్రయ విక్రయాలు జరిగిన ప్లాట్లు, ఫ్లాట్లు, ఆస్తులు ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి చేరడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఏం జరుగుతోంది? రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పొరపాట్లకు సామాన్యులు ఎందుకు బలవుతున్నారు? హైదరాబాద్ తో పాటు గ్రేటర్ పరిధిలో సొంతింటి యజమానులకు 22A రూపంలో పెద్ద పిడుగు పడింది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్, దేవాదాయ, సీలింగ్, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల అమ్మకాలను నిషేధిస్తారు. అయితే రెవెన్యూ రికార్డుల సమీకరణ సమయంలో పాత డేటాను యథాతథంగా పంపడంతో చట్టబద్దమైన ప్రైవేట్ ఆస్తులు, దశాబ్దాల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్లు కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. కేవలం శివారు ప్రాంతాలే కాదు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నాగోల్, కూకట్పల్లి ఇలాంటి విఐపి ప్రధాన ప్రాంతాల్లోని సొసైటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లోని స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ తో పాటు గాయత్రి నగర్, యమునా నగర్, ఎమ్మెల్యే కాలనీల్లోని పలు సర్వే నెంబర్లు కూడా ఈ 22A జాబితాలోకి చేరడం కలకలం రేపింది. 20 ఏళ్ల క్రితం కట్టిన ఫ్లాట్లను అమ్మేందుకు వెళితే ఇవి సీలింగ్ భూములంటూ ఒక సబ్ రిజిస్ట్రార్లు తిరస్కరిస్తుండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ సమస్యను ఆసరాగా చేసుకుని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పేరిట కొత్త దందా మొదలైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్లియరెన్స్ కోసం ఆర్ఐ, తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సొస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు క్రెడాయ్ ప్రతినిధులు సైతం బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు లేని సమస్య రిజిస్ట్రేషన్ సమయంలో రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల క్లరికల్ పొరపాట్లకు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య తీవ్రతపై భూచట్టాలు నిపుణులు స్పందిస్తూ జ్యుడిషియల్ పోర్టల్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వం వెంటనే రికార్డులను సరిచేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అధికారుల తప్పిదాల వల్ల సమస్య ఏర్పడిందంటూ ప్రజలందరికీ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. ప్రజల ఆస్తిలో ఒక గజానికి కూడా ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. విత్ ఇన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత, భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. నిషేధిత జాబితాలో ఉన్న కేసుల్లో కొన్ని హైకోర్టు పరిధిలో కూడా ఉన్నాయని, అధికారుల పొరపాట్లను త్వరితగతిన సవరిస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం తెలిపింది. జెన్యూన్ కేసులన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజల ఆస్తులపై వారికే పూర్తి హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారుల క్లరికల్ పొరపాట్ల వల్ల తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితులకు మంత్రి క్షమాపణ చెప్పడం, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ సహా ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించడం ఊరటనిచ్చే అంశం. ప్రకటించిన విధంగానే బాధితుల సమస్యలను ప్రభుత్వం ఎంత త్వరగా కొలిక్కి తెస్తుందో చూడాలి.